అమ్మ పవిత్ర, శైలు చిన్న పిల్ల. తనేదో తెలియక తప్పుగా మాట్లాడుంటుంది. దాన్ని పట్టుకుని మమ్మల్ని ఇలా నిలదీయడం. శైలు నాకు చెప్పిందని నేను మీతో చెప్పలేదు కదా అత్తయ్య. సో శైలు నాకు చెప్పింది నిజమే అన్నమాట. అమ్మా పవిత్ర, శైలు నీతో ఏం చెప్పిందమ్మా? నేను చెప్పడం ఎందుకు తాతయ్య, శైలు మాటల్లోనే వినండి. శైలు, మీ తాతయ్య నానమ్మ నా గురించి నీతో ఏం చెప్పారు? మా తాతయ్య బామ్మతో చెప్పు. తాతయ్య అది శైలు, ముందులేరా, రా, రమ్మన్నానా? మావయ్య, పాపను ఎందుకు బెదిరిస్తున్నారు? శైలు, నువ్వు చెప్పమ్మా. అలాగే పిన్ని. తాతయ్య, పవిత్ర పిన్ని మాతో పాటు ముంబై వచ్చి నాకు అమ్మగా అక్కడే ఉంటుందంట. మా తాతయ్య అమ్మమ్మ పిన్నిని ఇక్కడికి పంపించరంట. పిన్నిని అక్కడే ఉంచుతారంట. తిరిగి పంపించరంటే ఏంటి దాని అర్థం? నాకేం అర్థం కావటం లేదు. పంపించకపోవడం అటుంచు, అసలు పవిత్ర ముంబైలో శైలుకి అమ్మగా ఉండడమేంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి శివయ్య? నాకేం అంతు చిక్కడం లేదు. ఆయన ఉద్దేశం ఏంటో నేను చెప్తాను తాతయ్య. ఆయనకి ముంబైలో ఒక కొడుకున్నాడు. ఆయనకి భార్య లేదు, నాకు భర్త లేడు, చివరిగా శైలుకి అమ్మలేదు. నేను శైలుకి అమ్మలా ఉండడం అంటే మీకు ఇంకా అర్థం కాలేదా? అందుకే పసిపిల్ల దగ్గర ఏదంటే అది వాగొద్దు అని చెప్పాను. చెప్తే విన్నారు కాదు. ఇప్పుడేమైందో చూడండి. నా మీద లేనిపోని బాధ్యతలు చూపించడం వెనక మీ అసలు ప్లాన్ ఇదన్నమాట. మీరు నా మీద చూపించిన ప్రేమ వెనుక ఇంత ప్రణాళిక ఉందన్నమాట. ఇందులో తప్పే ఉంది? ఎలాగూ ఊళ్ళో వాళ్ళంతా నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇంకా ఇక్కడుండి నువ్వేం చేస్తావు? మాతో పాటు వచ్చి మేము చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు అవసరం లేదు. నాకు ఈ ఊరి వాళ్ళు మీరు ఎవ్వరూ అవసరం లేదు. నాకు మా తాతయ్య బామ్మ ఉంటే చాలు.